హాయ్ ఆడియన్స్, నా పేరు సత్య రాచకొండ, బలమేవుడ మూవీ డైరెక్టర్ని. బలమేవుడ మూవీ అనేది మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా తీసిన సినిమా. సో ఇలాంటి ఒక పెద్ద టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పేది, నేను రాసేది, లేకపోతే డైలాగ్స్ ఆర్టిస్ట్తో చెప్పించే డైలాగ్స్, ఇవన్నీ ఎంతో కొంత ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేయాలని చెప్పేసి నేను చాలా రీసెర్చ్ చేశాను డ్యూరింగ్ ద స్క్రిప్ట్ స్టేజ్. నేను చాలామంది నా డాక్టర్ ఫ్రెండ్స్ని కన్సల్ట్ చేశాను, లైక్ అదర్ మెడికల్ స్టాఫ్, వాట్ ఈజ్ అబౌట్ మెడికల్ మాఫియా అండ్ ఆల్ దీస్ థింగ్స్ నేను అడిగి రీసెర్చ్ చేసి అప్పుడే నేను మూవీలోకి వచ్చాను. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద మూవీ నాకు ఫస్ట్ ఈ సినిమా చూపించాలి అనిపించింది, డాక్టర్స్కే చూపించాలనిపించింది. ఒక ప్రీమియర్ వేద్దాం అని చెప్పేసి వేసాం. సో ఆ ప్రీమియర్ చూపించిన వాళ్ళలో వన్ ఆఫ్ ద డాక్టర్, సో హీ వాజ్ మూవ్డ్ by our movie and he wanted to talk about medical mafia and what we have shown in the movie, because మేము ఒక సినిమా పీపుల్ కింద చెప్పాము, బట్ ఆ ఇన్ఫర్మేషన్ రియల్ డాక్టర్ నుంచి వస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అన్నిటికీ సమాధానాలు ఉండవండి. కొన్నిసార్లు మనం తెలియడం కంటే కూడా నిజం తెలియడం ఇంపార్టెంట్ అని నమ్ముతాను నేను. నాకొక్కడికి కాదండి, నాకొక్కడికి కాదు, మీరు ఇవాళ ఒక ఫీవర్ వస్తే మీరు మీ నోట్లో థర్మామీటర్ పెట్టే ప్రతి డాక్టరు భయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఇది మీరు అనుకున్నంత చిన్న విషయం కాదు. ఇది పెద్ద కొన్ని వేల కోట్ల ఉన్న బిజినెస్ ఇది. అవన్నీ నేను రివీల్ చేస్తే నేను బతుకుతానో లేదో కూడా నాకు తెలియదండి. ఇవాళ ఈ మాస్క్ పెట్టుకున్నా కూడా నా వాయిస్ ఎక్కడ గుర్తుపెడతారో అని ఇంకా నాకు భయం ఉంది. అంటే ఇది దిస్ ఇన్ మై బ్లడ్ అండి. నేను ఇప్పుడు ఏదో సడన్గా నాకు ఏదో చూసి ఎక్కడో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను చేసింది కాదు. మా గ్రాండ్ ఫాదర్ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్, నాటు వైద్యం చేసేవాళ్ళు. దెన్ మై ఫాదర్ వర్క్డ్ రియలీ హార్డ్ అండ్ హీ బికేమ్ ఏ డాక్టర్. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ అ వెరీ ఫేమస్ డాక్టర్. లైక్ హీ హెల్ప్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫర్ ఫ్రీ అండి. ఒకళ్ళు ఇద్దరు కాదు, కొన్ని వేల మందికి హెల్ప్ చేశారు. అది నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. ఆ రెస్పెక్ట్, ఆ లవ్ ఫర్ పీపుల్, అదంతా చూసి ఆయనంతా నేను ఎప్పటికీ అవ్వలేను, కనీసం అందులో సగమైనా అవుదాము అనే ఒక ఉద్దేశంతోనే నేను ఐ స్టార్టెడ్ పర్సూయింగ్ మై ఎడ్యుకేషన్ ఇన్ మెడిసిన్. అనుకున్నట్టుగానే ఐ డిడ్ ఇట్ వెల్. మంచి ఎడ్యుకేషన్, ప్రాపర్ కాలేజ్. ₹1 కూడా, ఒక చిల్లి గవ్వ కూడా మా చేతిలో నుంచి తీసి లంచం ఇచ్చింది లేదండి. అంత ప్రాపర్ హార్డ్ వర్క్. నైట్ 2-3 చదువుకునేవాళ్ళం, సరిపోయేది కాదు. సీనియర్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని, బుక్స్ తీసుకొని, బికాజ్ నేను చెప్పినట్టు మా ఫాదర్ ఏం పెద్దగా సంపాదించలేదు. ఎందుకు, ఆయన సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్ అతను. సో అందుకే చెప్పాను, అందులో 50% కూడా నేను ఎప్పటికీ కాలేను. సో ఐ యూస్ టు టేక్ బుక్స్ ఫ్రమ్ మై సీనియర్స్. సో కష్టపడి ఇంత డాక్టర్ అయ్యాం. డాక్టర్ అయిన తర్వాత ఓకే, ర్యాంక్స్ బాగున్నాయి, దే గేవ్ మీ ప్రాపర్ ఒక మంచి జూనియర్ డాక్టర్ కింద ఒక ప్రముఖ, చాలా పెద్ద ప్రముఖ, 2 రాష్ట్రాల్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో నేను డాక్టర్గా చేస్తున్నానండి. ఒక మాటలో చెప్పాలంటే చదువుకునేటప్పుడు ఉండే ఉత్సాహం నాకు చేసేటప్పుడు అంత లేదండి. మెకానికలే అయిపోయింది. అలా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. మా నాన్న రోజు ప్రశాంతంగా వచ్చి పడుకునేవాడు. మాస్క్ వెనకాల నాకు ఇంకా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, నిద్ర పట్టదు. మీకు తెలీదో, మీకు ఒక రోగం వచ్చిందని ఒకసారి హాస్పిటల్కి వెళ్తే దాంతోపాటు 4 రోగాలు బయటపడి ఒక 4 రోజులు తిరుగుతారు. అలాంటిది ఒక నార్మల్ పీపుల్కి నడుస్తుందండి, కొంచెం డబ్బులు ఉంటే. మిడిల్ క్లాస్ పీపుల్కి, బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి అది అవ్వదు. అలాంటప్పుడు దే నీడ్ సమ్వన్ హూ కుడ్ హెల్ప్ దెమ్ ఇన్ ఏ సింగిల్ షాట్. పాయింట్ టు పాయింట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చేవాళ్ళు కావాలి. సో ఐ వాజ్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ ఫర్ దాట్. సో ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్ అండ్ సర్వ్ మై కంట్రీ అండ్ ద పీపుల్. మా నాన్నగారు, మా తాతగారు ఇక్కడే చేశారు, నేను ఇక్కడే చేశాను. ఐ బిలీవ్ హూఎవర్ కమ్స్ నెక్స్ట్ ఆఫ్టర్ మీ ఆల్సో షుడ్ ఫాలో ద లెగసీ అండ్ సర్వ్ ద కంట్రీ అనేది ఉంది. ఎందుకంటే ఇండియాలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమందికి సరిపడ డాక్టర్లు లేరు. ఎన్ని కాలేజీలు ఉన్న డాక్టర్లు అందరూ ఇప్పుడు మేము కష్టపడి చదువుకున్నామండి.
నాలాగా అందరు చదువుకోవాలని లేదు కదా. నా క్లాస్లో మేము 50 మంది ఉంటే 10 మంది జెన్యున్గా పాస్ అయ్యాం, 40 మంది అంతే డబ్బులు చెల్లిపోయారు. అందులో కనీసం 10% ఐ డోంట్ వాంట్ టు గివ్ నేమ్స్, ఎమ్మెల్యే కొడుకులు, బిజినెస్ మ్యాన్ కొడుకులు, ఇక వీళ్ళందరూ మా పక్కనే కూర్చొని చేస్తూ ఉంటారు. మా దాంట్లో కాపీలు కొట్టి మమ్మల్ని అడుక్కొని ఎగ్జామ్ హాల్స్లో. ఇప్పుడు వాళ్ళు లైక్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ I know, right? I know what is their capacity. Like what I could do, I don't think they can ever do it. See, ఒకటండి, I don't know the actual definition of it, but ఏదైనా కూడా ఒక రాంగ్ థింగ్ విరిచిపడి వెళ్తుంటే దాన్ని మాఫియా అంటారు. It could be land or anything, drugs or whatever. If I talk about drugs, medicine is not much different from it, and I'll come there. But what I'm trying to tell you is, the medical mafia అనేది, it's not a single term, it's a collective system. It's an ecosystem where everybody is involved. అందరికీ తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారో. సగం మంది వాళ్ళు స్వార్థం కోసం చేస్తుంటే, సగం మంది ప్రలోభాలకు దానివల్ల సకంబైపోయి వేరే దారిలాగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు కనబడరు. ఇప్పుడు రేపొద్దు నేను కనబడతాను లేదు కూడా నాకు డౌటే. అందుకే నేను ఎవరికి ఇక్కడికి వస్తున్నట్టు కూడా చెప్పకుండా వచ్చాను. అది అంత పెద్ద సిస్టమ్ అండి. వెన్ ఐ సెడ్ మాఫియా, యూ థింక్, ఐ టెల్ యూ ఆన్ ఎ వెరీ బేసిక్ టర్మ్ అండి. ఇప్పుడు ఐఎమ్ ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్, ఐ విల్ టాక్ ఇన్ దట్ టర్మ్స్. సో క్యాన్సర్కి చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని సర్జరీతో మనం రిమూవ్ చేస్తాం, కొన్ని ఇమ్యూనోథెరపీ, హార్మోన్ థెరపీ, రేడియేషన్. యా, సో కీమోథెరపీ ఈజ్ వాట్ పీపుల్ మోస్ట్లీ యూజ్ అండి. వెన్ లైక్ దేర్ ఆర్ సమ్ క్యాన్సర్స్ విచ్ కుడ్ బి ట్రీట్, కొంచెం టెంపరీగా క్యూర్ చేసే ఉంటాయి. ఐ డోంట్ వాంట్ గో మచ్ ఇన్ టు డీటెయిల్స్. సో chemotherapy చూసుకుంటే what is it? So you are trying to kill the cancer cells with the help of a chemical. And what is a chemical? So the paracetamol is also a chemical, right? If you ఇంటర్పెల్ అని అడిగితే చెప్తాడు కెమిస్ట్రీలో ఏముంది అంటే. సో అది కూడా కెమికలే. సో ఈ కెమికల్ తయారు చేసేది ఎవరు? ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ. సో ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇప్పుడు 5 ఉన్నాయి, 5 కాంపిటీటర్స్ ఉన్నారు. ఒకే మెడిసిన్ అందరూ అమ్మితే ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్, రైట్? బట్ దే వాంట్ గివ్ డిఫరెంట్ నేమ్స్. వాళ్ళ మధ్యలో కాంపిటీషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ కొంతమంది ఉంటారు, బికాస్ దీస్ పీపుల్ ఫండ్ దెమ్. దట్స్ వై దే గెట్. ఇప్పుడు ఇంత మంచి, ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఒక ప్రైమ్ ఏరియా, ఇలాంటి ప్రైమ్ ఏరియాలోనో ఇంతమంది హాస్పిటల్స్, డాక్టర్స్, ల్యాండ్ ఒకళ్ళు ఇల్లు కట్టుకోవడానికి దొరకంది, హాస్పిటల్స్కి ఎలా దొరుకుతుందండి? సో ఇట్స్ ఇన్వాల్వ్డ్. అంతమందికి ఫండ్స్ వెళ్ళాలి, అన్ని డబ్బులు దాని మీద జనరేట్ చేయాలి, ఇంకా ప్రజలను వాడుకోవడం, ప్రజల హెల్త్ని వాడుకోవడం ఇది ఓపెన్గా చెప్పాలంటే. సో దిస్ మాఫియా, దే బాట్ ఆల్ ద డాక్టర్స్ ఇన్ ద కంట్రీ మోస్ట్లీ. సో రకరకాలు ప్రమోషన్ ఇవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, అదిగో ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ అవ్వచ్చు, పీస్ ఆఫ్ హౌస్ అవ్వచ్చు, లేకపోతే మీకు తెలుసు కొంతమంది డాక్టర్లు ఎమ్మెల్యేలు అవుతున్నారు, అలా అవ్వచ్చు. ఏ రకంగా కూడా వాళ్ళు చేసేదే మేము వినాలి, మా దగ్గర ఏం లేదు. సో ఇప్పుడు కీమోథెరపీ అనగానే ఓకే కెమికల్ పెడతారు. ఏ కెమికల్ పెడతారో మీకు తెలియదు. ఆ కెమికల్ మేము తీసుకొని మేము పెడతాం. మాకు ఇప్పుడు మేమేం పెడతాం? మా హాస్పిటల్లో ఏది ఇస్తే అదే పెడతాం. నేను బయట నుంచి కొనుక్కొని తేలేను కదండి. సో లెట్స్ సే రష్యాలో ఒక మంచి కీమోథెరపీకి సంబంధించిన మెడిసిన్ ఉంది, దట్ ఐ యూజ్ దిస్ యాజ్ ఎ కెమికల్, ఇట్ విల్ క్యూర్ ద పర్సన్ వెరీ ఫాస్ట్ అంటే నన్ను ఎలా చేస్తారా మా డాక్టర్స్? నా హాస్పిటల్ మేనేజ్మెంట్ నేను ఎలా చేస్తా? పీపుల్ షుడ్ నో దట్ దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ డాక్టర్, దట్స్ కాల్డ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. వాట్ దే డూ, వీ డూ ద సేమ్ థింగ్. అది చెప్పిందే చేయాలి. అదే మమ్మల్ని పీకి పడేసి ఇంకోళ్ళని హైర్ చేసుకుంటారు. కోవిడ్ అనేది ఒక సీజనల్ బిజినెస్ అండి. ఇట్ జస్ట్ హ్యాపెన్ ఫర్ ఎ మూమెంట్, ఇట్స్ గాన్. 3 months ఉంటుంది పోద్ది, 3 months ఉంటుంది పోద్ది, బికాస్ పీపుల్ ఇంట్లో ఉండి హీల్ అయిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోతున్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు వదిలేసాం. నౌ ఇట్స్ నాట్ దేర్, ప్రాబ్లీ ఇట్ విల్ కమ్, బట్ పీపుల్ ఆర్ నాట్ యాజ్ స్కార్డ్ యాజ్ మచ్ యాజ్ బిఫోర్. మాస్క్లు కూడా ఎవడు పెట్టుకోవాలి థర్డ్ వేవ్లో. సో ఇట్స్ వదిలేసేయండి. లెట్స్ టాక్ అబౌట్ క్యాన్సర్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఐఎమ్ లిజనింగ్ ఇట్ ఫ్రమ్ మై ఫాదర్స్ టైం. అది క్యూర్ అవ్వదా? దానికన్నా క్యూరే లేదా? సో ప్రాపర్ మెడిసిన్ తీసుకురారండి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ గుడ్ మెడిసిన్, గుడ్ ఇన్స్ట్రుమెంటేషన్ అవుట్ దేర్. లేదు, వీళ్ళే ఇప్పుడు మీరు అన్న మెడికల్ మాఫియాలోనే ఇది ఒక సర్కిల్. ఒక ఫార్మస్యూటికల్ కంపెనీయే మెడిసిన్స్ ఇస్తుంది, మాకు బెడ్ ఏది పేషెంట్స్కి ఏది ఇవ్వాలి, అది ఇది మొత్తం వాళ్ళే చెప్తారు, మేము వాళ్ళు నచ్చినట్టే చేయాలి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే బ్రెయిన్ వాషింగ్ అనేది కాలేజ్ నుంచి జరుగుతుంది. బికాస్ దే ఆన్ ద కాలేజెస్, దే ఆన్ ద టీచర్స్, దే ఆన్ ద సిస్టమ్. అక్కడి నుంచే చెప్తారు ఏం చేయాలి, ఏది ఇది ఇది అని. అది కరెక్టా రాంగా అని ఎవరు అడగరు. పోనీ బయట ఏం జరుగుతుందో చూద్దామని ఎవరు అడగరు. అందుకే మీకు తెలుసో తెలీదు, అక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఎలిజిబుల్ కాదు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు అక్కడ ఎలిజిబుల్ కాదు. సో ఇట్స్ నాట్ జస్ట్ ఏ కంట్రీ థింగ్, ఇట్స్ ఏ వరల్డ్ థింగ్.
ఇక్కడ మీరు అడగడానికి లేదు కదా, బికాస్ యూఆర్ రైటింగ్ ఇట్ ఆన్ ద పేపర్ దట్ నాకు ఈ ట్రీట్మెంట్ అయ్యే లోపు ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అని. ఎగ్జాక్ట్లీ, పేషెంట్ కన్సెంట్ తీసుకొని మేము చేస్తున్నామంటారు డాక్టర్స్. See, what's happening is heartbreaking. So there was this tribal woman అండి ఆంధ్రప్రదేశ్లో, ఒక ట్రైబల్ ప్లేస్లో, కొంచెం నార్త్ సైడ్ అనుకోండి, నార్దర్న్ ఆంధ్రప్రదేశ్. తనకి లోపల లంప్స్ ఫామ్ అయింది. సో షీ కేమ్ టు ఏ లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఉన్న వాళ్ళు, అంటే అతను చెక్ చేసి గడ్డలండి, గడ్డలాగా. సో తను భయపడిపోయింది, ఏంటి ఇది అని, నొప్పి వస్తుంది కొంచెం అది ఇది అంటే, ఇది నేను చేయగలిగేది కాదమ్మా, పలానా డాక్టర్ ఉన్నారు అక్కడికి వెళ్ళండి, నాకు తెలిసిన వాళ్ళే అని చెప్తే షీ కేమ్ టు ద నియరెస్ట్ సిటీ. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద సిటీ ఆల్సో. సో తను అక్కడికి వచ్చి దెన్ షీ ఈజ్ ట్రైంగ్ టు గెట్ ద ట్రీట్మెంట్. సో దిస్ మీరు అన్నట్టుగానే మీ ఫ్యామిలీలో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంటే మ్యామోగ్రామ్. సో దే యూజ్ దట్ ఇన్స్ట్రుమెంట్ టు డయాగ్నోస్ లైక్ ద సివియారిటీ ఆఫ్ ద టిష్యూ, అంటే బేసిక్గా ట్యూమర్ అది. సో అది ఎంత పాడైపోయింది, లైక్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద సెల్స్, అంటే ర్యాపిడ్గా గ్రో అయిపోతూ ఉంటుంది. సో వాట్ హ్యాపెన్ టు దట్ పర్టికులర్ ఉమెన్, సో సారీ ఫర్ హర్. సో తనకి ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారించిన తర్వాత కపుల్ ఆఫ్ మెడిసిన్, కీమోథెరపీ అవి ఇవి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, బట్ సమ్ రీఎంబర్స్మెంట్ ప్లాన్, లోకల్ సపోర్ట్ అవన్నీ తీసుకొని ఏదో చేశారు. షీ గాట్ క్యూర్డ్, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, షీ వెంట్ హోమ్. 6 months down the line, she came back to the same hospital complaining about uterus cancer and she died. She is a poor tribal lady. ఏదో ఒక హెల్ప్ చేస్తామని వచ్చింది, ఇలా అయిపోయింది. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఇప్పుడు నా మీద ఉన్న ఆబ్లిగేషన్స్ అసలు 1-2 కాదు. సో ఎయిదర్ యూ ఆబ్లైజ్ టు ద ఆబ్లిగేషన్స్ ఆర్ యూ విల్ బీ సబ్జెక్టెడ్ టు అలిగేషన్స్. తీసి పక్కన పడేస్తారు. నేను చదువుకున్న చదువు అంతా ఒక్క రోజులో నాశనం అయిపోవచ్చు. సో ఇప్పుడు నేను చేయాలనుకున్న 1% సర్వీస్ కూడా నేను చేయలేకపోవచ్చు ఆ ప్రాసెస్లో. దట్స్ ద రీజన్ వై I know it's very shameful, but అంతేనండి, వేరే చాయిస్ లేదు. I have to shut up. ధైర్యాన్ని మించిన బలం లేదు. ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎదురు వెళ్ళిపోతే, కోవిడ్లో జరిగింది అదే సిచ్యువేషన్, ఎదురు వెళ్ళిపోయారు సిస్టమ్కి, ఏంది ఇది, ఏం జరుగుతుంది అని. అందుకే సొల్యూషన్ 1.5 yearలో వచ్చింది. గో అగెయిన్స్ట్ ఇట్, ఇట్స్ ఫైన్. మీ డబ్బులు ఎలాగో పోతుంది, మీ టైం ఎలాగో పోతుంది, ప్రాణాలు కూడా ఎలాగో పోతుంది, ఇంకా దేనికి భయపడతారు? సో విన్నారు కదా డాక్టర్ గారు చెప్పింది. సో నేను సినిమా తీసి ఆయన అంత కదిలించాను అనేది నాకు ఇప్పటికి అర్థమైంది. అండ్ నేను లైఫ్లో ఏదైనా కొంచెం సాధించాను అని ఫీలింగ్ నాకు ఈరోజు కలిగింది. ఒక దేవుడు ఇలాంటి స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ అనేది నాకు ఎందుకు ఇచ్చాడు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత మీలో ఎంతోమంది ఆయన చెప్పిన దానికి మన లైఫ్లో ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ మీరు ఒకసారి ఇది అంటే నాకు ఎలా అనిపించిందంటే, ఇదంతా మెడికల్ మాఫియా అనేది ఒక నాకు ఏదో ఒక పీడకలో వచ్చిందనుకోండి, మనకి నిద్రలో పీడకలు వచ్చిందంటే ఏం చేస్తాం, భయం వేస్తుంది, ఏం చేస్తాం. కానీ అది మనం ఒక్కసారి కళ్ళు తెరిచామనుకోండి, ఒకసారి మెలకుగా వచ్చిందనుకోండి, ఆ పీడకల్లో ఎగిరిపోతుందండి. సో నాకు ఈయన చెప్పిందంతా విన్న తర్వాత మెడికల్ మాఫియా అనేది అలాగే అనిపించింది. సో జస్ట్ మన కళ్ళు తెరవడం అంటే బీ అవేర్, ధైర్యంగా ఉండండి. జస్ట్ అది కళ, మనం దాన్ని దగ్గరికి వెళ్ళి లొంగిపోయేంత వరకు అది మనని ఏమీ చేయలేదు. సో సో జస్ట్ బీ అవేర్, ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏ రోగం కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. థ్యాంక్ యూ.